లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో సార్, నమస్కారం. 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 మీరు ఫుల్ గా రెడీ అయ్యి వచ్చినారు అనుకుంటా. అంత పెద్ద పేపర్ మొత్తం ఫోల్డ్ చేసి దాంట్లో ఏమేమి రాసుకున్నా నాకేం తెలియదు. చూద్దాం. ఇంకా ప్రిపరేషన్ ఉండాలి కదా సార్. మామూలుగా జనరల్ గా ఫస్ట్ అయితే అంత అవసరం లేదు, మిమ్మల్ని ఏదైనా అడిగేచ్చు అనుకున్నాను. బట్ మొన్న ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మీరు, అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని విషయాలు కవర్ అయ్యాయి దాంట్లో. ఇంకా మనం కొత్తగా ఏం చేయొచ్చు కవర్ అవ్వలేదు. కదా కవర్ చేయాలంటే 7 days కావాలి, కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పాను ఆ ఇంటర్వ్యూలో. అన్ని కవర్ అవ్వాలి, 1.5 hour లో అన్ని కవర్ అవ్వాలి. అవును, కరెక్ట్. జీవితం చాలా పెద్దది, చాలా స్టోరీస్. కరెక్టే సార్. సో అందుకే ఇంకా తెలియని విషయాలు తెలుసుకుందాం అని చెప్పి ఇంటర్వ్యూ కూర్చున్నాను అనమాట నేను. సరే అసలు ఏదన్నా నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక్కసారి మీ సిగ్నేచర్ చూడాలి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సూపర్ సార్, సూపర్. అసలు ఇది క్యాప్షన్ ఏ సార్, అంటే ఏదన్నా యాడ్ ఏజెన్సీ అటు నుంచి వచ్చిందా లేదా మీ మనసులో ఉన్న క్యాప్షన్? ఇది నా క్యాప్షనే కాదు, ఇది తరతరాలుగా మీరు పుట్టక ముందు, నేను పుట్టక ముందు, మా నాయన పుట్టక ముందు, మీ నాయన పుట్టక ముందు, వాళ్ళ నాయన పుట్టక ముందు నుంచి డబ్బులు ఊరికేం రాదు అని తెలుసు వాళ్ళకి. ప్రతి ఒక్కరు కూలికి పోయేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. దేనికోసం? డబ్బుల కోసం. అప్పుడు డబ్బులు ఊరికేం రాదు. ఏ రోజు కూడా ప్రపంచంలో డబ్బులు వర్షం అయిందా? ఎక్కడైనా డబ్బులు వర్షం అయిందా? లేదు కదా. ఈ భూమి మీద మనుషులు వచ్చిన తర్వాత డబ్బులు ఎవరికి ఊరికేం రాలా, వర్షంతో రాలేదు. అవును. ఏ రోజు కూడా పని చేస్తేనే డబ్బులు వచ్చినాయి. సో డబ్బులు ఊరికేం రాదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది నేను చెప్తున్నాను, ఇంకా చాలా మందికి అర్థం అవడం లేదు. కానీ డబ్బులు ఊరికేం రాదు, ఇంకా అర్థం చేసుకోండి. కానీ అంటే మీరు అన్నట్టు మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ మాట వింటూనే ఉన్నాను సార్. డబ్బులు ఎవరికి ఊరికే రావు మామూలుగా అంటా ఉంటారు, కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్ మాత్రం మీరే అయిపోయారు. నేను చెప్పాను కాబట్టి మీరు కూడా అవచ్చు, మీరు కూడా అవచ్చు, మీరు కూడా చెప్పండి డబ్బులు ఊరికేం రావు అని చెప్పి. అంతే. అయినా మీ ఇంపాక్ట్ సార్, దానికి ఎవరు లేదు. ఫైన్. సో సార్, మీరు అంటే చాలా చిన్నప్పటి నుంచే ఈ జ్యువెలరీ రంగంలోకి వచ్చేసి అక్కడి నుంచి లంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని మీరు సృష్టించారని చెప్పి చెప్పుకోవచ్చు నిజంగా. బట్ ఎప్పుడైనా అనుకున్నారా సార్, అంటే నాకు అలా కష్టాలు లేకపోయి ఉంటాయి చిన్నప్పుడు ఇక్కడికి రాకుండా మీరు కూడా ఏమన్నా అందరు పిల్లల్లాగే చదువు, ఒక మంచి అంటే ఒక ఫినాన్షియల్ గా సెటిల్మెంట్ ఇలా ఉంటుంటే, ఫినాన్షియల్ గా ఇలా సెటిల్మెంట్ ఉండుంటే నేను ఇవన్నీ క్రియేట్ చేసి ఉండేవాడిని కాదు కదా అని ఎప్పుడన్నా అనిపించిందా? దేవుడు తలరాత రాసి పంపిస్తాడు. మీరు ఏమేమి అనుభవించాలనో. ఈరోజు ఇంటర్వ్యూ మీరు అనుకుంటే జరగలేదు, నేను అనుకుంటే జరగలేదు. ఆయన భగవంతుడు ఏం రాసి ఉన్నాడో అదే జరగద్ది. మనం ఏది కూడా డిసైడ్ చేయలేము. నాకు కష్టాలు రాకుండా ఉంటే, లేకపోతే ఇది వచ్చే రాకుండా ఉంటే మనకి ఏం తెలియదు. రేపు జరిగేది కూడా మనకు తెలియదు, గంట తర్వాత జరిగేది కూడా మనకు తెలియదు, నిమిషం తర్వాత జరిగేది కూడా మనకు తెలియదు. మొన్న భూకంపం వచ్చింది, ఎవరన్నా తెలుసుకున్నారా? అటు వస్తుందని చెప్పి అనుకున్నారా? ఏ సెకండ్లో ఏం జరుగుతుందో ఆ భగవంతుడికి తెలుసు, ఒక్కరికి ఆయనకే తెలుసు. సో ఆయన్ని ఎలా చేయాలనో, ఎలా మనల్ని నడిపించాలనో, మన కాడ ఏమేమి చేపించాలనో ఆయనే డిసైడ్ చేసుకుంటారు. మన చేతిలో ఏం లేదు. ఓకే. మీరు డెస్టినీ అంటే తలరాత, దీన్ని బాగా నమ్ముతారు సార్? ఏదున్నా సరే, నేను నమ్మకపోయినా కూడా జరిగేది మన చేతిలో ఏం లేదు కదా. అప్పుడు ఉంది కదా. నమ్మేది నమ్మకుండా ఉండేది కాదు. ఎవరు కూడా నమ్మొద్దు, మేము కూడా నమ్మొద్దు. సరే, కానీ జరిగేది ఏముంది మన చేతిలో? మనం అనుకుంటాము ప్రతిరోజు, మనం ఏమనుకుంటాం? అన్ని మంచిగా జరగాలని అనుకుంటాం. కానీ ఎందుకు చెడు జరుగుతుంది? ప్రతి ఒక్క మనిషి లేచినప్పుడు ఈరోజు నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇట్లా చేస్తాను, ఇంత సంపాదిస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను. కానీ ఏదైనా కూడా మనం అనుకున్నట్టు జరిగితే మనమే దేవుళ్ళు అయిపోతాం. మన చేతిలో ఏమీ లేదు. మనం అనుకున్న తప్ప మన చేతిలో ఏమీ లేదు. జరిగేది జరగకుండా ఉండేది. కానీ ఆల్వేస్ పాజిటివ్గా థింక్ చేయండి. నా వల్ల అవుద్దిని చేయండి, ట్రై చేయండి. ఈరోజు కాకపోతే రేపు 100% అవుద్ది. దేవుడు కూడా చూస్తున్నాడు కదా. పాపం 10 సార్లు దిగుతున్నాడు, పడుతున్నాడు, దిగుతున్నాడు, పైన ఎక్కుతున్నాడు, మళ్ళీ పడుతున్నాడు. సో దేవుడు కూడా ఏదో ఒక రోజు సరే బాబు ఎక్కని అని ఆయన కూడా ఒకసారి మనల్ని వదిలేస్తారు. ఓకే. సో ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఓకే సార్. అదృష్టం, టాలెంట్, ప్రతిభ లేదు మా. టాలెంట్ అనేది లేదమ్మా. అదృష్టము టాలెంట్ కాదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉండేదే ఇది. దాన్ని చాలామంది వాడడంలా. టాలెంట్ ప్రతి ఒక్క మనిషిలో ఉండేది. ప్రతి ఒక్క మనిషికి తలకాయ ఉంది. వాళ్ళు ఎంత యూజ్ చేస్తారో అంత యూజ్ చేస్తున్నారు. దాన్ని బాగా వాడుకోవచ్చు. దాంట్లో మీకు ఏం నష్టం లేదు. ప్రతి ఒక్కరికి తలకాయ వచ్చి, ఎవరికైనా ఎంత పెద్ద తలకాయ ఉందా? ఇప్పుడు అన్ని మంది ఉన్నారు, పెద్ద కోటేశ్వరులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా తలకాయ పెద్దదా? లేకపోతే 2 నోసులు కాదు 4 ఉన్నాయా?
లేకపోతే 2 కన్ను కాదు 4 ఉన్నాయా? ప్రతి ఒక్కరు మనుషులు ఒకే రూపము. వాళ్ళకి దేవుడు ఎంతే పెట్టాడు బ్రెయిన్ అంటే అది ఎంతే పెడతాడు. దాంట్లో సైజ్ ఉంది కదా. సో దాంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఏముండదు. వాడే దాన్ని వాడకుండా ఉండే దానికి తేడా ఇంకంతవరకు. అంటే ఈ రెండిట్లో మీరు దేన్ని ఎక్కువ నమ్ముతారు సార్? అదృష్టాన్న, టాలెంట్నా? అంటే నేను అన్నిటినీ నమ్ముతాను. మన వల్ల అవుద్ది, మనం చేస్తామో దాన్ని నమ్ముతాను. నేను 100% మనం సక్సెస్ అవుతాము కాదు, 100% మనం కష్టపడితే సక్సెస్ అవుతాం. సో కష్టము కావాలి, నీతి నిజాయితీ కావాలి, ప్రయత్నం చేయాలి. ఇంట్లో కూర్చొని నాకు ఇది రావాలి అది రావాలంటే రాదు. సో ప్రతి ఒక్కటి కూడా మన చేతిలో ఏం లేదు. మనం ప్రతి ఒక్కరు కూడా అందరికి బ్రెయిన్ అంతే ఉంటుంది. వాళ్ళు దాన్ని అంటే మీరు వాడుకోవాలి దాన్ని. ఓకే, ఎక్స్ట్రా ఎవరికి ఉండదు. ఎవరైనా పెద్ద పెద్ద రిచ్ వాళ్ళు ఉన్నారు, చాలా సైంటిస్ట్ ఉన్నారు, ఏం చేశారు? వాళ్ళకి తలకే పెద్దదా? లేదు కదా, మనలాగానే ఉన్నారు. వాళ్ళు దాన్ని ఉపయోగం చేస్తున్నారు, వాడుతున్నారు. ఈరోజు మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఇండియా ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే మనం చంద్రయాన్ కానీ ఇదన్నీ మీరు చూస్తే వేరే లెవెల్లో ఉన్నాం మనం. కానీ ఇది ఎంత ఒకే మనిషి వాళ్ళే థింక్ చేసేది, మనం కూడా అది థింక్ చేయవచ్చు, తప్పులేదు. ఫైన్ సరే అండి. అలానే ఎస్పెషల్లీ బయట ఎక్కడైనా ఇప్పుడు మీకు తెలుసు, మనం ఏదన్నా ఎక్కువగా టీవీలలో వాటిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనుకోండి, రోజు ఇప్పుడు సీరియల్సే అనుకుందాం, ఏదన్నా చూస్తూ ఏదో మనలాగా ఫీల్ అయిపోతాం. బయట వాళ్ళు ఎక్కడన్నా కనిపించినా సరే ఆ క్యారెక్టర్ వైజ్ అలా గుర్తుపట్టడము, మాట్లాడడము, అలా మీరు కూడా అందరికీ ఇంట్లో మనిషిలా అయిపోయారు. ఇంకా పిల్లల దగ్గర నుంచి కొంచెం పిల్లలైతే ఇంకా గుండంకులు అని ఏం సార్ ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ వర్డ్ మీకు? అది నాకు తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు, గుండెలు అంటున్నారు, తాత అంటున్నారు, బ్రదర్ అంటున్నారు, అన్న అంటున్నారు, తమ్ముడు అంటున్నారు, అందరు ఓకే బాగానే ఉన్నాను కదా. ఓకే, అంటే బయట కూడా ఎక్కడన్నా స్పూఫులు చేసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా మన గుండంకులు ఏం చెప్పారు, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పారు అని అంటూ ఉంటారు. చెప్తారు. సో ఎప్పుడైనా ఏమన్నా ఒక రకంగా హట్టింగ్ అలా లేదు, మధ్య గట్టిగా ఉంటుంది. గుండె ఉన్నాను, గుండె చెప్తున్నారు. నాకు కూడా మీలాగా హెయిర్ ఉండే వాళ్ళు చెప్తారు. నాకు గుండె ఉంది, గుండె చెప్తారు. ఇప్పుడు మీ కెమెరా మ్యాన్కి ఎవరేం చెప్తున్నారు? ఆయన బాగా హెయిర్ పెట్టుకుని ఉన్నాడు అంటే ఎవరేం చెప్పారు? నేను గుండెగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా గుండె అని చెప్పేసి. ఓకే, నేను హెయిర్ పెట్టి గుండె చెప్తే కాపు వచ్చేది. గుండె కదా కాబట్టి గుండె చెప్తారు. నా పేరు కిరణ్ అంటే కిరణే పిలుస్తారు కదా. గుండె అంటే గుండె చెప్తారు కదా. దాంట్లో నాకు ఏం హట్టింగ్ లేదు. మీరు ఎవరు ఎన్నిసార్లు అయినా చెప్పండి, నేను చాలా సంతోషపడతాను. మీరు కూడా నాకు చెప్పండి, మీకు కూడా హెయిర్ ఎక్కడెక్కడ ఉంటే నాలాగా కొట్టేసేయండి, అది ఈజీ. సరే ఏం సార్ అంటే ఇది ఎప్పుడు ఇలానే పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆయిల్ వేస్ట్ అవ్వదు, షాంపూకి లేదు, మీకు చూడండి టైం వేస్ట్ అవ్వదు. దాన్ని స్నానం చేసుకున్నప్పుడు హెయిర్ బాత్ చేసుకుని దాన్ని తుడిచేది, తర్వాత అది ఏదో హెయిర్ డ్రైయర్ అంటారు, అది ఎంత మనకి ఏం సంబంధం లేదా. హ్యాపీగా కింద నిలబడేమో సర్ర నీళ్ళు పోసాం అట్టేనా జరుగుతా, హ్యాపీగా స్నానం అయిపోతుంది. 2 minutesలో స్నానం చేసుకుని బయటకు వచ్చేస్తా. అదే హెయిర్ ఉంటే ఎంతసేపు వద్ది, ఆ షాంపూ చేయాలా, తర్వాత ఏదో ఇంకా షాంపూ తర్వాత ఇంకొకటి ఏదో చేస్తారు, నాకు తెలియదు. అది తర్వాత చేయాలా, తర్వాత వైట్ హెయిర్ వస్తే కలర్ పోయాలా, నాకే ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను గుండుగా ఉన్నాను. 2 minutesలో పోసుకోగానే సర్రును వచ్చేస్తున్నాను. సరే అండి, ఇలానే హ్యాపీగా ఉందంటారు అయితే. ఫైన్ సరే, అయితే మీరు అలా చేయొద్దు, మీకు అంటున్నాను, మీకు అలానే హ్యాపీగా ఉంది. నేను చెప్పాను కదా, ఎవరికైనా కొంచెం ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ డై చేయాలి, కలర్ చేయాలి, ఆ డై చేస్తారు, మళ్ళీ దాన్ని వాష్ చేయాలి, డైలీ షాంపూ వేయాలి, దానికి మళ్ళీ ఆయిల్ వేయాలి, అది ఎంత అవసరం లేదు. కొంచెం కొంచెం ఉన్నాయంటే ఉంటే ఏమి, లేకపోతే ఏమి, ఇట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, కానీ సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ దగ్గర నన్ను ఒక విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్. చెప్పండి. సీరియస్ గా అంటే ఫస్ట్ మీ డైలాగ్ చూసి అందరం ఇలా వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. జీవితంలో ఒకేసారి లవ్ లో పడ్డాను, అదే ప్రేమ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను అంటే సో డెఫినెట్లీ మీ వైఫ్ గురించి చెప్తారు, సో లవ్ స్టోరీ చెప్తారని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అక్కడ ఏమైందంటే వంశీ గారు ఇది కట్ చేసి పెట్టినప్పుడు ఆ ఆన్సర్ పెట్టకుండా ఉండాల్సింది. అది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, అంటే మేము దానికి ఇన్వాల్వ్ లేము. అది నేను ఒక సైడ్ లవ్ చేస్తున్నాను, నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను, నేను ఒక్కరి వెనకాల తిరుగుతున్నాను, ఫీల్ చేస్తున్నాను, టచ్ చేస్తున్నాను, కానీ నేనే వెనకాలకి పోతున్నాను, అది 1 side లవ్ అని చెప్పిన. అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది. డబ్బులు అన్నీ చెప్పేకలకి ఆ సస్పెన్స్ పోయింది. అయినా అఫ్కోర్స్ మొత్తం ఇంటర్వ్యూ చూసినా అప్పుడు నా భార్య అట్లా అనుకోలేదంట. నేను అడిగాను, అట్లా అనుకోలేదంట. లేదు, మీరు నన్ను లవ్ చేస్తున్నా అనేది నేను అనుకోలేదు, నిజంగా డబ్బులే లవ్ చేస్తున్నా నాకు తెలుసులే అనేది. ఇప్పుడు వాళ్ళు యూకే వెళ్ళినారు, నేను నాది టికెట్ ఉన్నింది, నా వైఫ్ మా డాటర్తో బెట్ కట్టింది. లాస్ట్ మూమెంట్ లో చూడు, మా ఒక రోజు ముందు మీ డాడీ గ్యారంటీగా ఏదో ఒకటి చెప్పి క్యాన్సిల్ చేస్తారు, అక్షయ తిథి ఉంది,
ఆయన రారు. కానీ లాస్ట్ మూమెంట్లో లేదు మనం పోయి అంటే నేను వెంటనే ఈ పని చూసుకొని వెంటనే మిమ్మల్ని వచ్చేసి ఇక్కడ చూస్తాను, మనమే రావాల్సిందే. కానీ ఆయన రారు, ఆయనకి వాళ్ళవే ముఖ్యం, వీళ్ళ ముఖ్యం కాదంటుంది. సో మీకు ఎప్పుడు ఏం కంప్లైంట్స్ లేవు సార్ ఇంట్లో? బిజినెస్ మ్యాన్ అంటే టైమ్స్ ఇవన్నీ లేకపోతే ఇల్లే ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ లేదే. కంప్లైంట్ లేకపోతే ఫ్యామిలీ లేదు. ఇస్ నాట్ గుడ్. కంప్లైంట్ ఉండాలా? ఎలా ఏముంది ఆ కంప్లైంట్స్ ఎలా సాల్వ్ చేస్తారు? ఎలా టైం అని ఏం చెప్తే ఊకొట్టాలి, మనం అనుకుందే చేయాలి. సో కిరణ్ గారు వైఫ్ ఏం చెప్పినా ఊకొట్టాల్సిందే. కానీ ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది తర్వాత సారీ చెప్పాలి, అంతే. తప్పు అయిపోయింది, మా నెక్స్ట్ టైం చేయనని చెప్పాలి, అంతే. హ్యాపీగా జరుగుతుంది ఫ్యామిలీ. నోరు మూసుకొని ఉంటే చాలు. అవునండి మీరు చెప్పేది రైట్, అవును కరెక్ట్ 100%. నాకు అసలు బుద్ధే లేదు చెప్తాను, నేను చాలాసార్లు చెప్తా. వేస్ట్ నేను చెప్తా, నువ్వు చెప్పేది రైట్ అని చెప్తా, దాంట్లో తప్పే ఉంది. సో ఎప్పుడైనా కూడా ఇండ్లు ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఏం చెప్తే అది ఓకే 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 అంటే అపోండే, నో నో అని చెప్తే తర్వాత చాలా దూరం పొద్దు విషయం. ఓకే, సో అది కిరణ్ గారు ఇచ్చే బెస్ట్ సజెషన్. ఒక మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నిటికీ ఊగొట్టాలి. కానీ చేయడం మాత్రం మళ్ళీ మీకు నచ్చిందే చేయాలి. లేదు రైట్ రాంగ్ అనేది లేదు, వాళ్ళు చెప్పేది కూడా రైట్ ఉంటే అది కూడా చేయాలి, అట్లా లేదు. మనకు నచ్చింది చేయకూడదు. కానీ వాళ్ళు చెప్పేది మటుకు ఆలోచించాలి. ఆడవాళ్ళకి చాలా బ్రెయిన్ ఉంటుంది. కొన్ని విషయాలు నేను కూడా చెప్తున్నాను పర్సనల్గా. మేము జెంట్స్ వ్యాపారంలో ఎలా అంటే, సరే ఇది కొనుక్కోరా, ఇది చూసుకో, అది చూసుకో, ఒక్క సెకండ్లో నేను డిసిజన్ తీసుకుంటా. నా వైఫ్ అలా కాదు. ఒక టీవీ కొన్నాం మొన్న టీవీ కొన్నప్పుడు 5,80,000 4,80,000 నాకు సరిగ్గా గుర్తులేదు. సరే నేను వెంటనే నేను చెప్తున్నా, లేదు కొనేసేమా ఇప్పుడు ఎందుకు కొనుక్కొని చెప్పిన. నా వైఫ్ వచ్చేసి అది కింద కొటేషన్ పోతే ఉండు అని చెప్పేసి 4 దగ్గర కొటేషన్ తెప్పించారు. ఆల్మోస్ట్ 80,000 to 1 lakh డిఫరెన్స్ వచ్చింది. సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ, సేమ్ అదే. సో కొన్ని డిసిజన్ వాళ్ళది వినాలి, తప్పు లేదు. కొన్ని కాదు, బాగానే వినాలి. కానీ మన బిజినెస్లో వాళ్ళు ఇచ్చే సలహాలు వినేదానికి తప్పు లేదు. వాళ్ళు ఏ రోజు కూడా మీకు చెడపరు. వాళ్ళు ఎప్పుడు కూడా మా ఆయన బాగుండాలని చెప్పి కోరుకుంటారు, కానీ మా ఆయన చెడిపోకూడదు కోరుకోరు. సో వినాలి. బిజినెస్లో కొన్ని దగ్గర వాళ్ళు మేబీ దే ఆర్ హౌస్ వైఫ్, సో వాళ్ళకి తెలియనప్పుడు ఓకే మనం రిస్క్ తీసుకుంటాం. మేము లేడీస్ రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకోకపోతే వ్యాపారం చేయలేము. సో కొన్ని చెప్పాలి, వాళ్ళు చెప్పింది వినాలి. కొన్ని వ్యాపారంలో మనం రిస్క్ పోవాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఓకే, సో మీ వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా సార్ ఈ బిజినెస్? నా బిడ్డలు వచ్చేసి 2 పాపలు వచ్చేసి బయట ఊరు చదువుతున్నారు. ఓకే, సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే, ఫైనాన్స్ ఇన్ఛార్జ్. డబ్బులు ఊరికే రావు, సో వాళ్ళనే పెట్టేస్తాను. సో హోమ్ మినిస్టర్ కే ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇచ్చేసారు. అలా హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇంట్లో ఉన్నారు 2 కుక్ ఉన్నారు. సో హోమ్ మినిస్టర్, ఫుడ్ మినిస్టర్ వాళ్ళే. సో మేము ఫుడ్ మినిస్టర్ చూసేది లేదు. షీ ఈస్ కమింగ్ ఎవ్రీడే టు కార్పొరేట్ ఆఫీస్, ఎవ్రీడే డైలీ వస్తుంది. సమ్ టైమ్ అంట మిస్ అవుతుంది, కానీ షీ ఈజ్ వర్కింగ్. ఓకే, సో అసలు కిరణ్ కుమార్ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో ఇంత రిచ్ మ్యాన్ కాబట్టి అంటే అదే సార్, అంటే ఇప్పుడు మీరు పిలిస్తే నేను ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ నుంచి వచ్చిన, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, అయినా కూడా మీరు వచ్చినారని చెప్పేసి ఇది నా లైఫ్ స్టైల్. నా లైఫ్ స్టైల్ ఏముండదు, ఇదే ఉంటుంది. నేను ఒకసారి మార్నింగ్ స్నానం చేస్తాను, టీషర్ట్ వేసుకుంటాను, ప్యాంట్ వేసుకొని బయట వెళ్తే ఏ పెళ్ళికి పోయినా కూడా, ఏ ఫంక్షన్కి పోయినా కూడా, నేను ఈ రోజు దాకా కూడా ఈ సాయంకాలం ఫంక్షన్ పోతున్నాము మళ్ళీ డ్రెస్ మారేస్తాం అనేది ఛాన్సే లేదు. ఒక్కొక్కసారి అంటే ఇంట్లో ఏమైనా పిల్లకాయలు నా డాటర్ బర్త్డేనో సన్ బర్త్డేనో అప్పుడు నా వైఫ్ చెప్తుంది ఈరోజు ఈ కాస్ట్యూమ్ వేయాలి, అందరూ ఒకటే దాకా వేయాలంటే ఆ టైం నాకు తెలిసిన సంవత్సరానికి 5 సార్లు కూడా మార్నింగ్ ఈవినింగ్ డ్రెస్ మార్చింది లేదు. ఓకే, ఏం వేసుకుంటే అదే నేను గుండు కంపల్సరీ. నాకు ఇంతకన్నా నాకు ఏ కండిషన్ లేదు, ఎనీథింగ్. సో అదే మీ ఐడెంటిటీ అంటారు. ఇంకా ఫైన్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ సార్, అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ వింటాం కదా, జనరల్లీ రిచ్ పీపుల్ కొంచెం కాన్షియస్ ఉంటారు, కార్బ్స్ ఇలాంటివి తీసుకోకుండా ప్రాపర్ క్యాలిక్యులేటెడ్ ఫుడ్, అలాంటివి ఏమన్నా? అలాంటివి ఏం లేదు, తింటాను. కానీ హెల్త్ కొంచెం వెయిట్ తగ్గించాలని ఎప్పుడు ఉంటుంది, డైలీ అట్లా అనుకుంటాను, కానీ చేయడంలా. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు లైఫ్ లో తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఏంటి? అది మొన్న చెప్పాను కదా. ఓహో, ఇది ఎక్కడ కార్ది ఇన్వెస్ట్ చేశాను అని చెప్పారు. ఓకే, సాలిడ్ గా చెప్పాను. ఓకే, బల్ల గుద్ది చెప్పాను, నేను నష్టపోయానని చెప్పి. ఎందుకంటే తెలియని వ్యాపారం చేయకూడదు అని చెప్తున్నాను. మీ ఛానల్ మూలం కూడా చెప్తున్నాను, తెలియని వ్యాపారం చేయకూడదు, తెలిసిన వ్యాపారం చేయండి. చిన్నది స్టార్ట్ చేయండి, తర్వాత చాలా పెద్దది చేయండి.
ఒకటి కాదు 200 టైమ్స్ 500 టైమ్స్ 1000 టైమ్స్ కూడా ఎక్కువ చేయండి. మీరు కూడా బాగా రావచ్చు. కొంచెం ఆలోచించి ఏది కూడా చేసినా కూడా ఎవరిని నమ్మి మటుకు చేయబడండి. తర్వాత ఇంకొకటి విషయం, నేను 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 అనుకునేది జరగద్ది అనేది మట్టుకు చాలా బిగ్ మిస్టేక్. ఓకే, మీరు అనుకునేది కాదు, ఆయన భగవంతుడు అనుకునేది. కానీ మీరు చేసేది ప్రయత్నం అది మీరు చేయాలి. సో అన్నీ పాజిటివ్గా తీసుకోకుండా ఇట్లా జరిగితే ఏమవుద్ది, ఇట్లా జరిగితే ఏమవుద్ది అనేది ఆలోచించి ఏదైనా డిసిజన్ తీసుకోండి. ఓకే, ఫైన్ సార్. అండ్ సార్, ఇప్పుడు ఈ లలిత జ్యువెలర్స్ని ఇంతగా మార్కెట్లోకి తీసుకెళ్ళడం అంటే డెఫినెట్లీ మీ ప్రమోషన్ అన్నది ఎవరు కాదని లేని సత్యం. అసలు ఒకనొక టైంలో అసలు ఇంకా టీవీ పెడితే అసలు యాడ్స్ మధ్యలో అని కాకుండా దాంట్లో ఏదైనా ప్రోగ్రామ్ మధ్యలో మీరు వచ్చేవాళ్ళం, మీ యాడ్స్ మధ్యలో ప్రోగ్రామ్ వచ్చేదాన్ని కాకుండా చాలా అంటే విస్తృతంగా ఎక్కువగా మీ యాడ్ అన్నది వచ్చేది. సో ఇప్పుడు కొంచెం తగ్గడానికి ఎక్కడ బతికింది మా అయితే నాకు తెలిసిన టీవీ చూడలేదు మా. ఈ నెల 14.5 కోటి ఖర్చు పెట్టాను. అవునా? ఓకే. అప్పుడు మీరు సరిగా టీవీ చూడడం లేదు, మీ మీద కంప్లైంట్ ఉంది. మీరు ఎవరినైనా అడగండి, దాంట్లో కమెంట్స్ లో రాయండి. నన్ను చూడకుండా ఒక రోజున పోయిందా, ఒక గంట అయినా పోయిందా చూడండి, ఎవరినైనా కనుక్కోండి. ఓకే, సో అక్కడి నుంచి ఇప్పటికి ఏం తగ్గలేదంటారు, అలానే కంటిన్యూ అవుతుంది? నిజంగా చెప్తున్నాను, కెమెరాలు లైవ్ ఉన్నాయి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నాకు సాయంకాలం ఒక మీటింగ్ ఉంది. సో నేను చెన్నైకి బయలుదేరుతున్నాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 నేనే చెప్పేస్తున్నాను. యాంకర్ గారు కూడా చెప్పొద్దు, నేనే చెప్పేస్తున్నాను. పార్ట్ 1 ఈరోజు కొంచెం హడావుడిగా చేసాము. పార్ట్ 2 అతి త్వరలో చేస్తాము. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మళ్ళీ పార్ట్ 2 చేస్తాము. కంటిన్యూ వాచ్ చేస్తా ఉండండి 1 స్టూడియో. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.